హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఇవాళైతే గుడ్డు మునక్కాయతో చేసే పులుసు అయితే ఎలా చేస్తారో చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. చాలా టేస్టీగా ఉండే రెసిపీ ఇది. గుడ్డు మునక్కాయ అంటే చాలా ఇష్టపడతారు. పులుసుతో, చింతపండు పులుసుతో చేసే విధానం అన్నమాట. సో ముందుగా అయితే మునక్కాయలు అయితే కట్ చేసుకొని ఉప్పులో వేసుకొని కొంచెం ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. అలాగే గుడ్లు కూడా ఉడికించేసుకోవాలి. మునక్కాయలు కట్ చేసి పెట్టుకున్న టొమాటో, ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి సమానంగా. అయితే తర్వాత అయితే తాలింపు గింజలు అయితే మొత్తం వేసుకున్నాక బాగా తాలింపు అయితే వేగాలి. తాలింపులోనే మెంతులు అనేవి వేయాలన్నమాట. మెంతులు అసలు చాలా టేస్ట్ వస్తాయి కోడిగుడ్డు పులుసులో. మెంతు పొడి అయినా వేయచ్చు, కానీ మెంతులు వేసాను నేను. అలా వేయచ్చు, ఇలా రెండు టైప్లో ఏదైనా వేయచ్చు అన్నమాట. సో తిరగమాత అయితే బాగా వేయించుకున్నాక, ఎందుకంటే మెంతులు కాలాలన్నమాట. కాలకుండా ఉంటే మాత్రం కొంచెం తినేటప్పుడు పచ్చిగా తగులుతుంటాయి. తర్వాత అయితే తరిగి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, టమాటాలు అయితే వేసుకోవాలి. టమాటాలు ఒక 2 అయితే చాలు, ఎందుకంటే మనం ఆల్రెడీ చింతపండు పులుసు వేస్తున్నాం కాబట్టి. ఉల్లిపాయలు మాత్రం ఎక్కువ వేసుకోవాలి. తర్వాత కొంచెం మగ్గినాక ఉల్లిపాయ, పసుపు, ఉప్పు అయితే వేసుకొని కలబెట్టుకుంటూ మగ్గనివ్వాలన్నమాట. పులుసుకి ఏంటంటే ఉల్లిపాయ అనేది బాగా ఉడకాలి. అందుకే ముందుగా పసుపును ఉప్పు వేస్తే మగ్గిపోతాయి. ఇలా మగ్గిపోతూ ఉండాలి. పక్కనేమో చింతపండు సరిపడే అంత చింతపండు అయితే నానబెట్టుకొని రసం అయితే ఇలా తీసి పెట్టుకోవాలి. మరి పులుపు తక్కువైనా బాగుండదు, ఎక్కువైనా బాగుండదు. తర్వాత అయితే ఆ కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకోకూడదు, తక్కువ వేసుకోకూడదు. అంటే మనకి కొంచెం చారుగా కాకుండా, మరి గ్రేవీగా కాకుండా మీడియంగా రావాలన్నమాట కూర అనేది. అప్పుడే బాగా కలుస్తుంది రైస్లోకి. తర్వాత కొంచెం గరం మసాలా, కొబ్బరి పొడి, ధనియాల పొడి ఇవి వేస్తే చాలు, చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత అయితే ఇవన్నీ వేసి మగ్గించిన తర్వాత దాంట్లోనే ఉడకబెట్టిన గుడ్లు, మునక్కాయలు అయితే వేసేసాను. మునక్కాయ గుడ్లు వేసే క్లిప్ అయితే మిస్ అయింది, సారీ ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఏలినది పులుసు ఉడికిన తర్వాత ఆల్రెడీ మనం గుడ్లు, మునక్కాయలు ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి అవి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా కొత్తలాడుతూ రావాలన్నమాట. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే పులుసు కాబట్టి. ఇలా ఉడికిపోవాలంతా, మరి మెత్తగా ఉడకనికూడదు. అందుకే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకుంటే ఇలా అయితే వచ్చేస్తుంది. నూనె అంతా పక్కకు వచ్చేసింది, చూస్తున్నారా? ఇలా నూనె అంతా పక్కకి రావాలి. అప్పుడు చాలా టేస్ట్ అనేది ఉంటుంది. ఇంతకంటే ఇంగ్రీడియంట్స్ ఏవి కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్లో జస్ట్ యాలకులు అయితే యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. యాలకులు తప్పకుండా వేసుకోవాలి. లాస్ట్లో అయితే ఇట్లా కొత్తిమీర అయితే వేసుకొని గార్నిష్ చేసేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా వీడియో అంతా చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.